బస్ రోడ్డు ట్రాఫిక్ ఉందని చెప్పేసి అక్కడ 30 కిలోమీటర్స్ వరకే ఆపేసింది మమ్మల్ని. సో ఎవరు దొరికితే వాళ్ళతో వెళ్తున్నాం అన్నట్టు మేము. ఇప్పుడు ఈ టెంపోలో మన గేదెలు, మేకలు, బర్రెలు, ఆవుల కొట్టం ఉన్నట్టు ఉంది. అందుకే అమ్మాయిలు అందరూ సోలో ట్రావెలింగ్ చేసినా కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి, సర్వైవింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. అయ్యో భయపడుకుంటా అదే బస్సులో వంట అంటే నడవదు, ఏది దొరుకుతుందో పోవాలి. ఫైనల్గా ఒక డార్మెటరీ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇవాళ స్నానం చేద్దాం నేను ఫిక్స్ అయినా, రేపు చేస్తా. బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తాను నేను. అండ్ ఇప్పుడు తినడానికి వెతుకుతున్నా. ఎవరు ఫేస్ చూస్తే తెలుగోళ్ళు ఎక్కడ కనిపిస్తారా అని నేను చూస్తున్నా. తెలుగోళ్ళు కూడా గుర్తుపడుతున్నారు, నేను తెలుగోళ్ళని గుర్తుపడుతున్నా. అండ్ తెలుగోళ్ళకి హెల్ప్ అయ్యారు, ఇది కూడా నేను అబ్జర్వ్ చేసిన. బట్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిని పడితే వాడిని బండి మీద ఎక్కించుకోని అడగండి, మొహమాట అసలు పడకండి. నేనైతే ఇప్పటికీ 2-3 అడిగిన, వాడు కూడా ఎక్కించుకుంటుండు, అట్లనే దింపుతుండు. ఎవరు ఏం మిస్బిహేవ్ చెయ్యరు. అసలు మనం అట్లా సంధియం కదా ఫస్ట్. అండ్ ఇక్కడ పోలీసులు కూడా చాలా మంచి వాళ్ళు అన్నట్టు, అందరూ చాలా మంచిగా మాట్లాడతారు. ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రయ్యని మీ దగ్గరకు వచ్చేసా. చూడండి పాపం అందరు ఇట్లా కూర్చొని తింటున్నారు హైవే పైన. కానీ నాకు మొహమాటం ఎక్కువ కదా, సో అందుకే నేను తినలేకపోతున్నా. హోటల్ కోసం వెతుకుతున్నా. నా ఫ్రెండ్ అయితే మొత్తం బేజారు అయిపోయింది పాపం. ఒక పక్షికి రెక్కలు తెగిపోతే ఎట్లయితుందో అట్లా అయిపోయింది.